ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత పిటిషన్ దాఖలైంది. పార్టీ ఫిరాయించిన కృష్ణమూర్తిపై ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించి టీడీపీలో చేరారు జంగా కృష్ణమూర్తి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి. సో జంగా కృష్ణమూర్తిపై అనర్హత పిటిషన్ దాఖలైనట్టు చూస్తున్నాం, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పైన ఇటీవల పార్టీ ఫిరాయించినటువంటి జంగా కృష్ణమూర్తి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు శాసనమండలి చైర్మన్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ లేళ్ల అప్పిరెడ్డి అనర్హత పిటిషన్ ను దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ అయినటువంటి జంగా కృష్ణమూర్తి 2 రోజుల కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించి జంగా కృష్ణమూర్తి పార్టీ ఫిరాయించినందుకు అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు ఈ ఫిర్యాదు పైన చర్యలు తీసుకొని ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి జంగా కృష్ణమూర్తి పార్టీ ఫిరాయింపు పైన నోటీస్ ఇచ్చి వ్యక్తిగతంగా విచారణ జరిపి వారం రోజుల్లో దీనిపైన ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఇవాళ లేదా రేపు దీనికి సంబంధించి నోటీసులు జారీ చేయనున్నారు. సరే, ఓకే.